వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం తపన పడుతుందని, అందులో భాగంగానే పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి డొక్కా సీతమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. మేడం ఎమ్మెల్యే గారితో సహా ఇచ్చేసిన పార్వతీపురం అందరికీ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. సార్ మీరు కాదు సార్ అటు ఇచ్చుడు తల్లి జూనియర్ డిగ్రీ కాలేజీలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేవాళ్ళు పిల్లలు ఆర్థికంగా వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి ఒక ఆలోచన, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని ఆలోచన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు అధ్యక్షతన రేపటి తరాన్ని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకు ఒకే ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. 2047 కల్లా ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఆక్యుపేషన్ ఉన్నారు, తెలుగు వాళ్ళు డామినేట్ ఉన్నారు. ఇంతకు ముందు అలెగ్జాండర్ వరల్డ్ ని కాంకర్ చేశారు అన్నట్లు 2047 కల్లా తెలుగువాడు ప్రపంచాన్ని మొత్తం కాంకర్ చేయాలనే ఉద్దేశమే. అందులోనే ఆలోచన ద్వారా ఇప్పుడు కావాల్సిన రూటు, దానికి కావాల్సిన రోడ్డు మ్యాప్ తయారు చేస్తున్నారు. మీకున్న ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులకి బుక్స్ కొనుక్కోవడానికి కావాల్సిన బుక్స్ కిట్స్ మొత్తం అంతా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా మీకు భోజనం కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. రేపు ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు అందరూ కూడా అడగడం, నాతో పాటు 2-3 ఎమ్మెల్యేలు కూడా మొన్న కలిసినప్పుడు మీ అందరికీ కూడా 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆల్రెడీ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. రాబోతున్న 2-3 నెలల్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూసుకొని మీ అందరికీ కూడా యూనిఫామ్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అయితే 7 నెలల్లో ఏం చేసామంటే, ఉదయం 4 గంటలకు ఉండాల్సిన అయిపోతున్న మీ కాలేజీని 5 గంటల వరకు పొడిగించాం. అలాగే సంకల్పన కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఎప్పుడు లేని విధంగా విద్యాశక్తి అని చెప్పి ఐఐటి మద్రాస్తో ఒక ఎంఓఏ చేసుకోవడం జరిగింది. అంటే మీకు ఒక చదువు చెప్పి వదిలేయడమే కాకుండా మీ చదువు అయిపోయిన తర్వాత మీరు ఎటువైపు వెళ్ళాలి, ఎందులోకి వెళ్ళాలి అని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి. ఎందుకంటే మీరందరూ సెటిల్ అవ్వాలి, మీ అందరికీ ఉద్యోగాలు రావాలి, చదువుకొని ఖాళీగా ఉండకూడదని ఉద్దేశంతోనే మీకు కావాల్సిన పుస్తకాలు ఇచ్చాం, మీకు కావాల్సిన భోజనం పెడుతున్నాం. మీరు చదువుకునే టైంలో చదువుకోగలిగితే ఇప్పుడున్న 5 సంవత్సరాల్లో మీరందరూ కూడా సెటిల్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మీ ఇంటికే కాదు మీ చుట్టుపక్కల ఉన్న మీ కుటుంబాలకు కూడా ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతోనే ఒక అద్భుతమైన ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటారని మీ అందరికీ ఆశిస్తున్నాను.